హలో అండి, నమస్తే. నేను మీ శిరీష వనపల్లి. వెల్కమ్ బ్యాక్ టు వనపల్లిస్ కిచెన్. ఈరోజు పండగలకి ఎంతో స్పెషల్గా చేసుకొని, అది కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైన పరమాన్నాన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. బెల్లంతో పరమాన్నం చేసినప్పుడు చాలా మందికి విరిగిపోతుంది, ఇంకొంతమందికి అయితే బాగా గట్టిగా అయిపోతుంది. సో అలా కాకుండా చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ పరమాన్నాన్ని నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామా. ముందుగా ఇప్పుడు మనం స్టవ్ పైన ఏదైనా ఒక గిన్నె పెట్టుకొని దీంట్లోకి 1/2 లీటర్ దాకా పాలు వేసుకోవాలి. నేను ఇక్కడ ఆవు పాలు వేసుకుంటున్నాను. మీరు ఇదే కాదు, ఫుల్ క్రీమ్ మిల్క్ ఏదైనా సరే మీరు వేసుకోవచ్చు. చూడండి, కంప్లీట్గా ఇలా పాలన్నీ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి 1/2 గ్లాస్ దాకా వాటర్ కూడా ఇందులోకి వేసుకొని ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలన్నమాట. చూడండి, పాలు ఇలా మరుగుతున్నప్పుడు మనం దీంట్లోకి రైస్ వేసుకోవాలి. నేను ఇక్కడ అరగంట సేపు ముందుగానే నానబెట్టుకున్నాను రైస్ని. చూడండి, ఈ సైజ్ గ్లాస్తో నేను రైస్ని నానబెట్టుకున్నాను అనమాట. అంటే ఒక టీ గ్లాస్తో సరే రైస్ని నానబెట్టుకుంటే సరిపోతుంది. నానబెట్టుకున్న రైస్ని అంతా కూడా ఇందులోకి వేసేసుకోవాలన్నమాట. కొంచెం కొంచెంగా రైస్ నానబెట్టుకోవడం వల్ల ముందుగానే మనకి పరమాన్నం అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఎక్కువ టైం అనేది తీసుకోదు. రైస్ అంతా కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో కలుపుతూ ఉండండి మధ్య మధ్యలో. మీరు కలపకుండా ఉంటే కనుక గిన్నె కింద అడుగున మాడిపోతూ ఉంటుంది. సో మనం తిన్నప్పుడు అంత టేస్టీగా అనిపించదు. సో కలుపుతూ ఉండండి. ఒకసారి చూసుకోండి మధ్య మధ్యలో రైస్ కూడా ఉడికిందో లేదా అని. పాలు చూడండి ఇలా దగ్గర పడుతున్నప్పుడు నేను ఇందులోకి 3-4 ఇలాచీలను కొంచెం కచ్చాపిచ్చగా దంచుకొని దాన్ని ఇందులోకి వేసేసుకుంటున్నాను. మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేసినా లేకపోతే కామెంట్ చేసినా వీడియో కొంచెం రీచ్ అనేది ఎక్కువగా ఉంటుంది. పాలు చూడండి కొంచెం దగ్గర పడుతున్నాయి కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత మాత్రమే బెల్లం వేసుకోండి. ఇక్కడ మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు దాకా బెల్లం వేసుకుంటున్నాను ఇక్కడ. అలాగే 1/2 కప్పు దాకా నేను ఇక్కడ షుగర్ కూడా వేసుకుంటున్నాను. మీరు మొత్తం కంప్లీట్గా బెల్లంతో తినాలనుకున్న వాళ్ళైతే కంప్లీట్గా బెల్లం అంటే ఇంకో 1/2 కప్పు దాకా బెల్లాన్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కంప్లీట్గా బెల్లంతో కాకుండా కొంచెం ఇలా షుగర్ కూడా యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుందండి. బెల్లం తురుము కూడా చూడండి ఎంత ఫాస్ట్గా కరిగిపోతుందో. మీరు స్టవ్ మాత్రం ఆఫ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాకనే బెల్లం వేసుకోవాలి. ఫ్లేమ్ ఉండగానే బెల్లం వేస్తే కనుక పరమాన్నం అనేది విరిగిపోతుంది. సో ఆఫ్ చేసుకున్న తర్వాత బెల్లం వేసేసుకుని ఒక 2 నిమిషాలు కలుపుకొని మూత పెట్టుకొని అలా పక్కన పెట్టేసుకోండి ఒక 5 నిమిషాల పాటు. ఇప్పుడు స్టవ్ పైన ఏదైనా ఒక గిన్నె పెట్టుకొని దీంట్లోకి 2-3 స్పూన్లు దాకా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడైన తర్వాత దీంట్లోకి జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దీంట్లోకి ఇప్పుడు కిస్మిస్ కూడా వేసుకొని స్టవ్ వెంటనే ఆఫ్ చేసేయండి. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ అనేవి త్వరగా మాడిపోతాయి. సో స్టవ్ ఆఫ్ చేసుకున్న వెంటనే ఇవన్నీ కూడా మనం ఉడికించుకున్న పరమాన్నం ఉంది కదా దాంట్లోకి వేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి వేసుకొని సర్వ్ చేసుకుంటే వేడివేడి పరమాన్నం రెడీ అండి. నేను చెప్పిన విధంగా ఒకసారి పరమాన్నం చేసి ట్రై చేయండి. మీకు అసలు విరిగిపోదు. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒకసారి ట్రై చేసినాక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ మీ ముందుకు మంచి వీడియోతో వచ్చేస్తాను.